ఈ విధంగా వెళ్తే ఆ 51% ఎవరికి రాశారో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు కదా సార్. డెఫినెట్లీ రోజా, డాడ్కి వేరే ఆప్షన్ ఉండదు. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. యు ఆర్ జీనియస్ రోజా. మీ రోజా ఏం చేసినా మీ ఆనందం కోసమే సార్. మీ ఊహగా ఉండదు. ఎస్, రేపే వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేస్తాను. లవ్ యూ రోజా. మావయ్య, రేపు మిమ్మల్ని అష్టదిగ్బంధనం చేస్తాను. ఆ 51% ఎవరికి రాశారో చెప్పక తప్పదు. చూస్తావేరా, నీ నుంచి నేను కోరుకునేది ఒక్కటే. నువ్వు ఆ అమ్మాయి నుంచి బయటికి రావాలి. మునుపటి ప్రేమలా సంతోషంగా ఉండాలి. బాబు ఒంటరిగా వెళ్తున్నారేంటి? ఏంటి అలా చూస్తున్నావు? ఇవి నీవే. నీ మీదున్న ప్రేమతో, నువ్వు నన్నే ప్రేమిస్తున్నావన్న గుడ్డి నమ్మకంతో నీ ఖర్చీఫ్ దగ్గర నుంచి నువ్వు పడేసిన టిష్యూ పేపర్ వరకు నీకు తెలియకుండా దాచుకున్నాను. నీ మనసులోనే లేనని తెలిసా కూడా ఇంకా ఇవన్నీ ఎందుకు? నీకోసం నేను బాధపడ్డం ఎందుకు? నన్ను నేను కష్టపెట్టుకోవడం ఎందుకు? నేను ఇలా అయిపోవడం నీకిష్టమేమో కానీ నేను కుంగిపోతుంటే మా నాన్న చూసి ఉండలేకపోతున్నాడు. ఆయన చాలా బాధపడుతున్నాడు. అందుకే నిన్ను ప్రేమించకముందు ఎలా ఉన్నానో ఇక ముందు కూడా అలాగే ఉండడానికి ట్రై చేయాలని డిసైడ్ అయ్యాను. నీ మీదున్న ప్రేమ చెరిగిపోతుందో లేదో నాకు తెలీదు, కానీ నేను నిన్ను మర్చిపోవాలి. నీ జ్ఞాపకాలన్నీ చెరిగిపోవాలి. అందుకే చామంతి గారు వీటన్నిటినీ కాల్ చేస్తున్నాను. అరిచేరని దూరం మన కలయిక తీరం, ముని మార్పుల చందం మన ఇరువురి పయనం. ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే, కలగలవాలన్నా జత కుదరదు. ఇవి కాలిపోతున్నట్టే నాలో ఉన్న ప్రేమ కూడా కాలి బూడిదైపోవాలనుకుంటున్నాను. అసలే కదలేనిదే
చందం మన ప్రేమ ప్రబంధం జత కలవని దూరం ఇరువురి పయనం నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడగులేవే ఇరు జగములు వేరే ఆ ఎండమావుల భ్రాంతి లాంటిది మన ఈ బంధం నా రాతలో ఏ గీతం మీరు తెలుసుకోవాల్సింది మీరెప్పటికైనా కలుస్తారని. మీ ప్రేమ మీద మీకు నమ్మకం లేకపోయినా నాకు చాలా నమ్మకం ఉంది. మీకిష్టం లేకపోతే మీ జ్ఞాపకాల్ని నాకివ్వచ్చుగా ప్రేమ్. ఎందుకు కాల్చి బూడిద చేస్తున్నావు? చిట్టి, ప్రేమ్, మీ నాన్నగారు నువ్వు ప్రేమలో విఫలమయ్యి డ్రింకర్ అయ్యావన్న ఆవేదనతో బాధపడుతున్నారు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది. నేను నువ్వు మునుపటి ప్రేమలా ఉండాలనే కోరుకుంటున్నాను. అలాగే ఉండు. మీ ప్రేమ మళ్ళీ చిగురించినప్పుడే చిగురిస్తుంది. ఆ నమ్మకాన్నైతే నేను కోల్పోను. ఇన్ని చెప్పావు, ఒక్క మాటైనా మాట్లాడిందరా చిట్టి? బాబు, నేను కోరుకునేది మీ బాగే. మీ నాన్నగారు చెప్పినట్టు మీరు నడుచుకుంటే అది జరుగుతుంది. అదిరా చిట్టి విషయం. నువ్వింక ఒకే కొటేషన్లు కొట్టకు. నేనైతే ఇకెంత కూడా బాధపడను. జాలీగా బ్రతికేస్తాను. జాలి చూపులు చూడనే చూడను. ఇక మా జ్ఞాపకాలన్నీ దాచుకుంటావు. పెట్రోల్ పోసి తగలబెట్టినట్టే తగలబెట్టుకుంటావు. నీ ఇష్టం రా. నా నమ్మకం పోదు ప్రేమ్. అదే నిజమైతే నాకన్నా ఆనందించేవాడెవడ్రా? అలా జరిగితే నా అంత అదృష్టవంతురాలు ఇంకొకరుండరు కదా. నేనైతే నాన్నకిచ్చిన మాట కోసం అయినా నేను దేవదాసుని అవ్వను. అలా కాకూడదనే నా ఆశ.